ఢిల్లీలో బీజేపీని ఓడగొట్టడం మాకు జాతీయ లక్ష్యం. ఈ 2 లక్ష్యాలకు కట్టుబడి ఉన్నోళ్ళే పార్టీలో ఉండండి, లేదని ప్రకటన చేయటంతో వాళ్ళ మీద మెల్లమెల్లగా కొంత నమ్మకం పెరగటం మొదలైంది. దానికి తోడు భారీ సభలు ఇవన్నీ కూడా ప్రజల్ని కొంతవైపు అటు ఆకట్టుకున్నాయి. వాచ్ డాగ్ లాగా అంటే మొదటి నుంచి 2018 నుంచి కాంగ్రెస్ మీరు పొత్తు ఇట్లాంటి అంశాలు వచ్చినా కూడా ఈ 5 ఏళ్ళు కూడా దాదాపుగా కాంగ్రెస్తో అవమానాలు కొంత ఎదురైనా కూడా అట్లే కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది సార్, మీ రోల్ ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? మేము తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఎందుకు ఇచ్చినాము అని అంటే, మొట్టమొదట టీఆర్ఎస్ ఓడిపోవాలి, ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోవాలి. ఎందుకంటే విపరీతమైన విధ్వంసాన్ని గురి చేసింది తెలంగాణ. అంత విధ్వంసానికి గురైన తర్వాత మరి ఇక తెలంగాణ తట్టుకోవటం, నిలబడటం, ముందుకు పోవటం సాధ్యమయ్యే పని కాదు. ఒకవైపు అణిచివేత, రెండో వైపు దోపిడీ. ఈ రెండింటి వల్ల ఏమైందంటే తెలంగాణ విధ్వంసానికి గురైంది. ఈ విధ్వంసానికి గురైన తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి అందుకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను ఓడగొట్టాలనే ఉద్దేశంతో మేము ఈసారి మనం ఏమవుతామన్నది కాదు, ఈసారి బీఆర్ఎస్ను ఓడగొట్టి తెలంగాణను కాపాడాలన్నది మేము ఒక ప్రధానమైన కర్తవ్యంగా నిర్ణయించుకున్నాం. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా 6 గ్యారంటీలు ప్రకటించడంతో వాళ్ళు కూడా ఒక పాజిటివ్ ప్రోగ్రాం ప్రజల ముందు తేగలిగారు. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ. కాబట్టి దొరల పాలన పోయి ప్రజల పాలన రావాలి అన్నది వాళ్ళు ఒక ప్రధానమైన నినాదంగా ఎత్తుకోవటంతో సరే ఒక ప్రజాస్వామిక పాలన నిర్మాణం కోసం వీళ్ళు అవకాశం అయితే ఇస్తున్నారు కదా, వాళ్ళకు మద్దతు ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఏ తప్పులైతే కేసీఆర్ చేశారో ఆ తప్పులు కనుక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జరిగితే, అంటే ఈ కొత్త ప్రభుత్వంలో జరిగితే మీరు అప్పుడు ప్రశ్నించినట్టుగానే ఇప్పుడు కూడా ప్రశ్నిస్తారా? తప్పకుండా ప్రజల కోసము, ప్రజలకు మేలు జరగాలనేదే మా తాపత్రయం. కానీ అందులో వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఏం లేవు కదా. మేలు జరగాలటం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం, తప్పకుండా సహకరిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ నిలదొక్కోవటానికి చేయూతనిస్తాం మాకు తోచిన మేరకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు, ఒక కోదండరామ్ గారికి ఒక సంస్థ స్థానం ఇస్తాము, వారి సేవలను ప్రజలకు ఉపయోగపడే విధంగా మా ప్రభుత్వం వాడుకుంటుంది అంటున్నారు. అంటే సలహాదారుగా ఉండబోతున్నారా, లేకపోతే ఎట్లాంటి పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంకా నేనేమి ఎక్స్పెక్ట్ చేయటం కాదు, వాళ్ళు అన్నారు. మేము భాగస్వామ్యం అయితే కోరుకుంటున్నాం. మేము ముందు నుంచి చెప్తున్నాం మాకు భాగస్వామ్యం ఉండాలి, పరిపాలనలో భాగస్వామ్యం ఉండాలి అని అడిగినాం. అర్థవంతంగా ఉండాలి, ఏదో అట్లా ఓ మూలకు మనం ఉన్నామనే కాదు. ఏదన్నా మనకు తోచిందో మాట చెప్పటానికి అవకాశం ఉండాలి, అది మేము కోరుకున్నాం. అది వాళ్ళు కూడా మేము అట్లాంటి భాగస్వామ్యం కల్పిస్తామని అన్నారు. కాబట్టి తప్పనిసరిగా మరి నా దృష్టిలో అయితే వాళ్ళు కూడా అదే మాట అన్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, ఏం తీసుకుంటారు నేను అడగలేదు, ఇప్పటి వరకు నాకైతే చెప్పాలి. అంటే మీరేం ముందు పెట్టలేదు సార్? అంటే ఎట్లాంటి మేమేమి అన్నది ఏం లేదు పెద్దగా. దాంట్లో మీ పాత మిత్రులు కేసీఆర్ లేదంటే కేసీఆర్ వ్యక్తిగతంగా కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తును మీరు ఏ విధంగా విశ్లేషించుకోగలుగుతారు సార్ ఈ విషయంలో? పార్టీ ఏంటంటే మనం ఒక ప్రజాస్వామ్య యుగంలో జీవిస్తున్నాం. అందులో తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలు బలంగా అది వేళ్ళూనుకొని ఉన్నటువంటి సమాజం. ఇట్లాంటి సమాజంలో నిరంకుశ పోకడలను ప్రజలు హర్షించరు, అహంభావ ప్రదర్శనను కూడా సమాజం ఆమోదించరు. ఒక మనిషి మంచి చేస్తున్నాడని అనుకున్నప్పుడు ఏం చేసినా పట్టించుకోరు. కానీ ఒకవైపు అహంభావంగా ప్రవర్తిస్తూ ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా అరాచకంగా ఎప్పుడైతే వ్యవహరిస్తారో అప్పుడు వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు. ఎంత బలవంతుడన్నా కానీ అది మీరు సమ్మక్క సారలక్క దగ్గర నుంచి చూస్తే మొన్నటి తెలంగాణ ఉద్యమం దాకా తెలంగాణ స్వభావం దాన్ని అర్థం చేసుకొని ఇమిడిపోయి ఈ సమాజంలో ప్రజలు ఆదరిస్తారు. గద్దరు ఊకనేది దగ్గరికి తీసి అలుముకుంటే అన్ని మర్చిపోతారు మనోళ్ళు అని. అట్లా దగ్గరికి తీసి అలుముకొని వాళ్ళ కష్ట సుఖాలు పరిష్కరించే ప్రయత్నం చేస్తే మర్చిపోతారు, అన్ని పట్టించుకోరు. కేసీఆర్ కూడా మర్చిపోతారు. నేను అనుకునేది ఏంటంటే ఆయన వ్యవహార శైలి మారకపోతే, అదే దొరపోకడలు పోతే కష్టం. ఆ పార్టీ నిలబడి కూడా కష్టం, కష్టం. ఒకటి అది అది ఆయన ప్రవర్తనలో కానీ పార్టీ వ్యవహార శైలిలో కానీ రావాల్సిన మార్పు. అంటే
చర్చ ఒకటి జరిగింది, దిగిపోయేటప్పుడు కూడా గౌరవప్రదంగా గవర్నర్ను కలవలేదు, గెలిచిన పార్టీకి శుభాకాంక్షలు చెప్పలేదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఉన్నది అది మామూలుగానైతే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మాట అవి ఆశిస్తారు. అవును సార్. ఆ మర్యాదలు కూడా పాటించకుండా అహంభావంతో వ్యవహరిస్తే అదే పోకళ్ళు కొనసాగిస్తే పార్టీ మనగడ కష్టం. రెండవది ఏంటంటే బీజేపీ కూడా తాను ఎదగటానికి బీఆర్ఎస్ను మింగాలని చూస్తుంది కదా. అవును సార్. అది మింగేస్తే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎట్లా చేస్తారు ఏంది అనేది ప్రక్రియ మనకి ఇంకా బయట పడతలేదు, కానీ ఆ ప్రయత్నం అయితే తప్పకుండా జరుగుతుంది.